కూడి వచ్చిన అందరికీ నా వందనాలు. దేవుని వాక్యంలోకి వెళ్దాం. మనం రోమీయులకు రాసిన పత్రికలోంచి 14వ అధ్యాయం 8వ మాట. మనం బ్రతికినా దేవుని కోసమే, ఒకళ్ళు చనిపోవాల్సి వచ్చినా దేవుని కోసమే చనిపోలేదు. మనం బ్రతికినా చనిపోయినా దేవుని వారిని అయి ఉన్నాము. అలాగే 12:1-3. దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమౌట వలన రూపాంతరం. రైట్, మనం పరీక్షించుకోవాలి. ప్రతిరోజు ప్రతి క్షణము మనం దేవుని కోసం జీవిస్తున్నామా లేదా అనే విషయాన్ని పరీక్షించుకోవాలి. ఇది 52వ వారము, అంటే సంవత్సరం. 52 వారాలంటే సంవత్సరం అయినట్టు. ఏది? ఈ రోమీయులకు రాసిన పత్రికే దాదాపుగా సంవత్సరం నుంచి ధ్యానిస్తున్నాం. మీ పక్కలకి హ్యాపీ బర్త్డే చెప్పండి. సంవత్సరం అయిపోయింది. మరి సంవత్సరం అయిపోయింది కదా. సంవత్సరం నుంచి ఖచ్చితంగా వింటున్నాం మనం, వదలలేదు, ఇంకా వదలం. ఇక్కడ మనం దేవుని కోసం జీవిస్తుంటే ఖచ్చితంగా మన ఆలోచన, మన ఉద్దేశాలు, మన బ్రతుకు, ఆఖరికి మన ప్రార్థన కూడా దేవుని దయ ఉండాలి. మనం జీవించే వారము దేవుని కోసం జీవిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే మన ప్రతిదీ కూడా దేవునిదే అవ్వాలి, ప్రార్థన కూడా దేవునిదే అవ్వాలి. మత్తయి సువార్తలోంచి 6వ అధ్యాయం 2వ మాట. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. పరలోకంలో ఉన్న మా తండ్రి, ఇలా ప్రార్థన చేయమన్నాడు యేసు ప్రభు. నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. రైట్, నీ నామం పరిశుద్ధపడాలని అన్నాడు. తర్వాత నీ రాజ్యము రావాలి. నీ రాజ్యము రావాలనే గురించి మనం ధ్యానిస్తున్నాం ఈ విషయంలోనే. పోయిన వారం కొన్ని విషయాలు మనం ధ్యానించాము. నీ రాజ్యము అనే విషయం మీద ధ్యానించాం. దేవుడి భూమిలో ఉన్న వాటిని చాలా అందంగా తయారు చేశాడు. చాలా ప్రకృతిని చాలా అందంగా తయారు చేశాడు. అయితే తయారు చేసిన విషయాలన్నీ నోటి మాటతో చేస్తాడు. ఈ ఏవైతే భూమి మీద కనిపిస్తున్నాయో, చెట్లు కలుగును కాకుంటే చెట్లు వచ్చాయి, నీళ్ళు వచ్చిన కాకుంటే నీళ్ళు వచ్చాయి. ఈ భూమి అంతటినీ ఆయన నోటి మాటతో చేస్తాడు. మనుషుని మాత్రం అలా చేయలేదు. మనుషుని మాత్రం చేతులతో తయారు చేస్తున్నాడు. ఆయన సొంత చేతులతో తయారు చేస్తున్నాడు. అంటే మిగతా విషయాలన్నిట్లో నోటి మాటతో చేసిన మనుషుల విషయాలు మాత్రం చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. చాలా ప్రత్యేకమైన శ్రద్ధ. దగ్గరుండి ఆయన ఎలాగున్నాడో అలా తయారు చేసుకున్నాడు. ఆయన పోలిక ఏంటో అలాంటి పోలికలో దగ్గరుండి తయారు చేస్తున్నాడు. ఈ భూమిలో ఉన్నవన్నీ తయారు చేసిన తర్వాత ఆఖరిని మనిషిని తయారు చేసి పెట్టుకున్నాడు అక్కడ. ఇక్కడ కొన్ని నియమాలు ఇచ్చేసాడు. ఏం చేయాలో ఏం చేయకూడదో అనే విషయాల్లో నియమాలు ఇచ్చేసాడు. విచిత్రం ఏంటంటే ప్రకృతి అంతా దేవుడి మాటకి లోబడి ఉంది. మనిషి ఒక్కడే దేవుడి మాటకి లోబడలేడు. నోటి మాటతో తయారు చేసిన ప్రకృతి అంతా దేవుడి మాటకి లోబడే ఉంది. చేతులతో తయారు చేసిన మనిషి మాత్రం దేవుడికి లోబడి లేడు. ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా దేవుడితో సంబంధం కలిగి ఉన్నాయి, మంచి సంబంధం కలిగి ఉన్నాయి, పరిపాలన కింద ఉన్నాయి. కంటిన్యూస్గా మేము మొన్న అదే మాట్లాడుకుంటున్నాం. కంటిన్యూస్గా ఆకుండా వర్షాలు పడతా ఉంటాయి, మొక్కలు ఏమవుతాయి? నిన్న ఇవాళ ఎండ వచ్చింది అనిపించింది, మొక్కలు మొరపెట్టి ఉంటాయి. ఎండ లేకుండా ఇబ్బందిగా ఉన్నాము, తడిసి నానిపోతున్నాము, చచ్చిపోతామేమో బాబు, కొంచెం కరుణించవా అని దేవుడిని అడుగుంటాయి, ప్రాధేయపడి ఉంటాయి. ప్రకృతి కదా, దేవుడితో సంబంధం ఉంటాయి వాటికి. ఎండని ఇచ్చాడు, ఇప్పుడు ఆహారం తయారు చేసుకుంటాయి. ఈ ప్రకృతి దేవుని మాటకు లోబడి ఉంది. ఏం చెప్తాడో అది చేస్తున్నాయి, ఎలా ఉండమంటున్నాడో అలా ఉంటున్నాయి. మీరు ఎప్పుడైనా మనం ఊపిరి పీల్చుకుంటున్నాం కదా, ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచి వస్తుంది. చెట్ల నుంచి ఆక్సిజన్ ఊపిరి పీల్చుకునేది మొక్కలు చెట్ల నుంచి వస్తున్నాయి. మీరు ఎప్పుడైనా అడిగారా నాకు ఆక్సిజన్ కొంచెం ఇవ్వా అని అడిగారా? ఇవ్వలేదు, అడగలేదు. దాన్ని ఎరక్కొట్టేసిన, నరికేసిన, తెంపేసిన, లాగేసిన, దాని కుటుంబం చెల్ల చెదురు చేసిన మానేయ
మానలే. ఎందుకు మానలేదు? దేవుడు చెప్పాడు కాబట్టి. ఆ మాటకి లోబడి ఉంటాయి. రైట్. ఇక్కడ దేవుని మాటకి ప్రకృతి లోబడి ఉంది కానీ ప్రజలు లోబడి లేరు. అదే నొప్పిని ఇక్కడ చూపించాడు. ఒకసారి కీర్తనకు రాదా వద్దాం. కీర్తన గ్రంథం 24, కీర్తన గ్రంథము 24 కీర్తన 1వ మాట చూద్దాం. భూమియు దాని సంపూర్ణత, లోకము దాంట్లో ఉన్న నివాసులు అన్ని దేవుడివే. భూమి అయింది, భూమిలో ఉన్నవన్నీ ప్రతీది కూడా ఆయనదే. వస్తువు ఆయనదే, ప్రపంచం ఆయనదే. ఇప్పుడు మొదటి యోహాను పత్రిక వద్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19 మాట. మొదటి యోహాను 5వ అధ్యాయం 19. మనం దేవుని సంబంధులని లోకమంతయు ఎవరి దగ్గర ఉంది? మనం దేవుని సంబంధులమే, కానీ లోకం ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు కంట్రోల్ వాడి దగ్గర ఉంది. లోకము వాడి దగ్గర ఉంది. మనము ఆయన సంబంధులమే, కానీ మన కంట్రోల్ ఆయన దగ్గర ఉంది. ఎవరి దగ్గర? ఆయన దేవుడు కాదు, ఆయన అంటే దుష్టుడి దగ్గర ఉంది. మనము ఆయన వారం అయి ఉన్నాము, కానీ కంట్రోల్ అంతా అపవాది దగ్గర ఉంది. ఇప్పుడు టీవీ రిమోట్ ఎవరి దగ్గర ఉంటే ఆడ చూడగలుగుతాడా, పక్కన చూడగలుగుతాడా? ఎవరి దగ్గర రిమోట్ ఉంటే ఆడు ఏది పెడితే అది చూడాలి. ఆడ తక్కువ వినిపిస్తే పెంచినా మనం భరించాల్సిందే. రిమోట్ ఎవరి దగ్గర ఉంటే కంట్రోల్ ఆడ దగ్గర ఉన్నట్టు మొత్తం కదా. ఇప్పుడు ఈ భూమి రిమోట్ ఎవరి దగ్గర ఉందంట? టీవీ ఆయనదే. ఎవరిది? టీవీ దేవుడిదే. రిమోట్ ఎవరి దగ్గర ఉంది? ఫోన్ దేవుడిదే. ఛార్జర్ ఎవరి దగ్గర ఉంది? ఫోన్ దేవుడిదే. సిమ్ ఎవరి దగ్గర ఉంది? అలా అనమాట. వస్తువు ఆయనదే, కంట్రోల్ ఎవరు చేస్తున్నారంటే అపవాది చేస్తున్నాడు. అందుకు యేసుప్రభు భూమి మీదకి వచ్చి ఏ మనుషులైతే ఆ అపవాదికి ఆ కంట్రోల్స్ ఇచ్చారో, ఏ వ్యక్తులైతే అపవాదికి ఆ రాజ్యం ఇచ్చేసారో దాని గురించి ప్రయాసపడడానికి ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. ఒకసారి ఇప్పుడు అసలు ఏంటి ఈ రాజ్యము అనే విషయం, పోయిన వారం చేసిన విషయాలు ఏమైనా గుర్తున్నాయా? ధైర్యం చేసి అడిగాను. ఆయన రాజ్యము భూమి మీదకి రావాలి అని ప్రార్థన చేయాలి. ఇప్పుడు రాజ్యం అంటే ఏంటో కొన్ని విషయాలు మనం చూద్దాం. మార్క్స్ వార్తకు వద్దాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 15వ మాట. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 15వ మాట. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, కాలము సంపూర్ణమైపోయి ఉంది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, దేవుని రాజ్యం సమీపించేసింది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు, మారు మనసు పొంది సువార్త నమ్మండి. ఇప్పుడు దేవుని రాజ్యం సమీపించేసింది అని చెప్పాడు. ఇక్కడ గమనించండి, పోయిన వారం మనం నేర్చుకున్నప్పుడు దేవుని రాజ్యం రావాలి అనే విషయం ప్రార్థన చేయాలి అని మనం నేర్చుకున్నాం. ఇందుకే దేవుని రాజ్యం అంటే ఏంటో ఈరోజు మనం నేర్చుకుందాం, ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని రాజ్యము సమీపంగా ఉంది, దగ్గరగా ఉంది, మనుషులకి దగ్గరగా ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ మైక్ కనిపిస్తుందా లేదా మీకు? 1 కిలోమీటర్ దూరం ఉంటే దగ్గరకు ఉన్నవి మీకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు దేవుని రాజ్యం సమీపంగా ఉందన్నాడు. కనిపించిందా? కనపడింది ఎక్కడైనా? మరి దగ్గర ఉందన్నాడు అంటే సైట్ ఏమొచ్చింది మనకి? చూడలేకపోతున్నావా? కనపట్లేదా? దేవుని రాజ్యం సమీపంగా ఉంది అన్నాడు. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుని రాజ్యము అనే పదం 2 విధాలుగా రాయబడింది బైబిల్లో, గుర్తుపెట్టుకోండి. ఒకటి పైనున్న రాజ్యం, ఏది? పరలోక రాజ్యం. పైనున్నది దేవుని రాజ్యంతో పోల్చబడింది, ఇది ఆయన రాజ్యము. రైట్. ఇక్కడ ప్రార్థన చెప్తున్నాడు ఈ మత్తయిలో ప్రార్థన, నీ రాజ్యం వచ్చును కాక అనేది. ఈ ప్రార్థన ఏంటంటే అక్కడున్న రాజ్యము భూమి మీద రావాలని. నేను మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో ఈ రాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు దేవుని రాజ్యము సమీపం ఉంది అనే పదం వాడారు కదా. దేవుని రాజ్యం సమీపం ఉంది అనడం ఏంటంటే పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు.
పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు, ఆ త్వరలో రాబోతుందని. ప్రార్థన ఏదో చెప్తున్నాడో, నీ రాజ్యము వచ్చును కాక అనే ప్రార్థన ఏదో చెప్తున్నాడో అది పరలోక రాజ్యానికి సంబంధించింది కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రార్థన పరలోక రాజ్యానికి సంబంధించిన ప్రార్థన కాదు. దేవుని రాజ్యము భూమి మీద రావాలి అని. ఇప్పుడు భూమి మీద రావాలనే దాని గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి ఇప్పుడు బైబిల్లోంచి లూకాసు వార్త 17వ అధ్యాయంకి వద్దాం. బైబిల్లోండి లూకాసు వార్త మీకు ఇంకా కొంచెం అర్థం అవుతుంది. 17వ అధ్యాయంకి వద్దాం. 17వ అధ్యాయంలో 20 నుంచి చూడండి. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని పరిసయ్యులు అడిగారు. ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షము కారాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్పి వీలు పడదని వారికి ఉత్తరం. రైట్. ఇప్పుడు దేవుని రాజ్యం పరిసయ్యులు అడిగారు, ఎక్కడ ఎప్పుడు అని అడిగారు. దేవుని రాజ్యం మీకు ప్రత్యక్షంగా కనపడదు, అంటే వస్తువు రూపంలో కనపడదు. మీరు అనుకుంటున్నట్టు దేవుని రాజ్యం కనపడదు. అది ఎక్కడుందంట? ఎక్కడుంది దేవుని రాజ్యం? ఎక్కడుంది? గట్టి చెప్పండి. మీ పక్కలు చెప్పండి, దేవుని రాజ్యం మన మధ్యలో ఉందని చెప్పండి. అక్కడ ఇక్కడ ఎతకద్దు అంటున్నాడు. దేవుని రాజ్యం దొరకదు. ఎక్కడుంటుంది? మన మధ్యలో ఉంటుంది. ఇప్పుడు దేవుని రాజ్యం ఇక్కడ ఆలోచించండి. నీ రాజ్యము వచ్చును గాక అనే ప్రార్థన ఫస్ట్ది. నీ రాజ్యము వచ్చును గాక అనే ప్రార్థన. 2, రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఇక్కడ ఉండదు, రాజ్యం మీ మధ్యలో ఉంటుంది అన్నాడు. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? చెప్పారు కదా. ఉందా అని అడగండి ఒకసారి. ఇప్పుడు మన మధ్యలో ఉందా అని అడగండి. ఉందా లేదా? ఉందా? అనుకుందాం, కాసేపు ఊరట కోసం మన మధ్యన ఉంది అనుకుందాం. ఏ ప్రార్థన చేయమన్నాడు? దేవుని రాజ్యం రావాలని ప్రార్థన చేయమన్నాడు. దేవుని రాజ్యం ఎక్కడ ఉంటుందంట? గుర్తుపెట్టుకోండి, మన మధ్యన ఉంటుంది. కొంచెం ఇంకా అర్థానికి రోమిల్ రాసిన పత్రిక వద్దాం. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటో అక్కడ స్పష్టంగా మాట్లాడేస్తాడు. రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ మాట చూడండి. 14, 17. దేవుని రాజ్యము భోజనము తాగడం కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మలో ఆనందమై ఉన్నది. మళ్ళా చదవండి. ఇప్పుడు దేవుని రాజ్యం ఏంటంటే అన్నం తినడం కాదు, భోజనాలు పెట్టుకోవడం కాదు, తాగడం కాదు. ఏంటంట? నీతి. ఫస్ట్ ఏంటి? నీతి, సమాధానము, ఆత్మలో ఆనందము అయి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యం అంటే ఏంటి? ఆన్సర్ ఏంటి? ఇప్పుడు దేని గురించి ప్రార్థన చేయమన్నాడు? దేవుని రాజ్యం రావాలి అని ప్రార్థన చేయమన్నాడు. ఎక్కడుందని చెప్పాడు? ఇప్పుడు దేవుని రాజ్యం అంటే ఏంటి? ఇప్పుడు రైట్. ఇప్పుడు మన మధ్యన ఏమి ఉండాలి? అంత లింక్ ఉంది. నీ రాజ్యం వచ్చునుగాక అంటే అంత పెద్ద చైన్ ఉంది. ఇప్పుడు మన మధ్యన ఏముండాలంట? నీతి, సమాధానము, ఆత్మలో ఆనందము. ఫస్ట్ చూద్దాం. ఇందుకు నీతి అంటే ఏంటి? మనకు తెలిసింది ఏంటంటే నీతిగా ఉండాలి. నీతి అంటే ఏంటి? ఇంతకీ నీతి నిజాయితీ కల్పిస్తాం. నీతి వేరు, నిజాయితీ వేరు. నీతి అంటే ఏంటి అసలు? ఇప్పుడు బాటిల్ అంటే ఏంటని అడిగారు అనుకోండి, ఇవో నీళ్ళు పోసుకునేవి తాగేవి, లేదా కాఫీ వేసుకునేవి తాగేది అని చెప్పడానికి ఉంది. ఇప్పుడు నీతి అంటే ఏంటంటే ఏం చెప్తావు? ఎవరిని వచ్చి అడిగారు అనుకో, అక్క, పిన్ని, వదిన, అని నీతి అని బైబిల్లో చెప్పింది కదా, నేను కొత్తగా నమ్ముకుంటున్నాను వేసుకోని, నీతి అంటే ఏంటి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? మా పాస్టర్ గారు చెప్తే అంతేనా?
ఏం చెప్తారు? సమాధానం చెప్తారు. నీతి అంటే ఏంటి నేర్చుకుందాం, చూద్దాంలేండి. చూడండి బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త వద్దాం, 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతకండి. ఇది ఎన్నోసార్లు చదువుంటాం కదా, మనం ఎన్నోసార్లు చదువుంటాం కదా. ఇప్పుడు దేనికి లింక్ అయి ఉంది? ఆయన ప్రార్థనకి, ఆయన రాజ్యానికి లింక్ అయి ఉంది. ఇప్పుడు మన మధ్యన ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకడానికి ప్రారంభించాలి. ఏది వెతకాలి ఇప్పుడు? ఆయన రాజ్యాన్ని మన మధ్యన వెతకాలి, ఆయన నీతిని మన మధ్యన వెతకాలి. ఇది బైబిల్ చెప్తుంది. దాని ముందు వచనాలు ఏం మాట్లాడి చూసారా? 6:33కు ముందు మళ్ళీ ఇక్కడ తినడం గురించి మాట్లాడాడు. ఇదే విషయం పౌలు మాట్లాడాడు ఇక్కడ. ఏం తినాలో, ఏం తాగాలో, ఏం ధరించాలో రేపటి గురించి చింతించదు, అసలు ఆలోచించద్దు. నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన రాజ్యం నీ మధ్యలో ఉందా లేదా, ఇది వెతకాల్సింది. ఆయన రాజ్యము అంటే ఆయన నీతి, ఇది వెతకమన్నాడు. ఏం తింటావో ఏం తాగుతావు కదా. అక్క చెల్లెలు అప్పు చెల్లెలు అన్నతమ్ముడు కలుసుకున్నారు అనుకోండి, కలుసుకుంటే ఏం అడుగుతారు, ఏం మాట్లాడతారు? ఏముండావు ఇదేనా అడిగేది? ఇదే అడుగుతారు. ఏం వద్దంటున్నాడు? ఏం తినాలో ఏం తాగదో దాని గురించి ఆలోచించారు. ఆయన నీతిని వెతకమంటున్నాడు. మనమే వెతుకుతాం, ఏం వండేవో వెతుకుతాం మనం. అదే వద్దన్నాడు. మన మధ్యన ఆయన నీతి ఉండాలి. ఒకసారి బైబిల్లో నుంచి కీర్తన గ్రంథంకి వద్దాం. 11వ కీర్తన 7వ మాట. కీర్తన 11:7. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. రైట్. యెహోవా ఏంటంట? నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమిస్తాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసెదరు. రైట్. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారు. దేవుడు నీతిమంతుడు. దేవుని రాజ్యము అంటే ఏంటి? రైట్. ఆ దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? ఇప్పుడు నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు ఎవరు చెప్తుంది బైబిల్? ఇప్పుడు ఎవరు ఉండాలి మన మధ్యన? దేవుడు ఉన్నాడా ఉండాలా? దేవుడు ఉన్నాడా ఉండాలా? ఆలోచించి చెప్పండి. గ్యారంటీ ఏంటి? ఉంటా అన్నారు. ఐక్యత లేకపోతే దేవుడు ఉంటాడా? ఉండడు. ఐక్యత లేని దగ్గర దేవుడు ఉండడు. రెండు వేరు మనుషుల దగ్గర ఉన్నాడు, ఉండడు. ఇప్పుడు మన మధ్యన ఆయన నీతి ఉండాలి. ఆయన నీతి అంటే దేవుడు మన మధ్యన ఉండాలి అని. ఇప్పుడు నీతికి కొంచెం సింప్లిఫైగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నీతి అంటే ఏంటంటే, ఇలా చెయ్యాలి అన్నప్పుడు అలాగే చెయ్యాలి, ఇలా ఉండాలి అన్నప్పుడు అలాగే ఉండాలి. అది నీతి. ఏదైతే చెప్పబడుతుందో, ఎలాగైతే ఉండమని చెప్తుందో అలా ఉంటేనే అది నీతి. అది తప్పిపోయి అనుకోండి, నీతి తప్పేవు అంటారు, నీతిని తప్పేవు అంటారు. ఒక రూల్, ఒక లా ఏదైనా ఉంటే దాని ప్రకారమే చెయ్యాలి. రైట్. ఇప్పుడు మనకున్న నీతి ఏంటి? దేవుడే మన నీతి, ప్రభువే మన నీతి, ప్రభువే మన రాజ్యము, ప్రభువే మన మధ్యన ఉండాలి. ఇది దేవుడి మాట. రైట్. ఇప్పుడు ఆయన నీతి అంటే కొంచెం సింపుల్ భాషలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయానికి వద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ మాట. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. రైట్. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. అంటే మన భాషలో చెప్పాలంటే ఆయన ప్రేమించే దేవుడు, యేసు ప్రభు ప్రేమించే దేవుడు. ఒకవేళ మనము ప్రేమించే వారిలాగా ఉండకపోతే దేవుడు తెలియని వారితో సమానం ఉండదు, అన్యులతో సమానం ఉండదు. దేవుడు ప్రేమ స్వరూపి. ఒకవేళ మనం ప్రేమించకపోతే దేవుడు తెలియని వారితో మన సమానం. నేను మరలా చెప్తున్నాను,
ఆయన ప్రార్థన ఏంటి? చెప్పండి, అందరూ చెప్పండి. ఆయన రాజ్యము భూమి మీదకి రావాలని. రాజ్యం ఎక్కడుందన్నాడు? మన మధ్యలో ఉందని చెప్పాడు. ఆ రాజ్యం ఏంటి? ఫస్ట్ది నీతి. రైట్, ఫస్ట్ది ఏంటి? నీతి. ఇందుకు నీతి ఎవరు? దేవుడు. ఇప్పుడు దేవుడి నీతి ఏంటి? లాస్ట్ స్టెప్ ఇప్పుడు మాట్లాడింది. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. నీతి ఎలా మారింది ఇప్పుడు? ప్రేమ స్వరూపిగా మారింది. ప్రేమగా మారింది. నీతి ప్రేమగా మారింది. రైట్. ఇప్పుడు ఆయన నీతి మన మధ్యలో ఉండాలి, దేవుడి నీతి మన మధ్యలో ఉండాలి. ఇది బైబిల్ చెప్తున్న మాట. ఆయన నీతి ప్రేమగా మారింది. నీతి ప్రేమ రెండు ఒక్కటే. ఇప్పుడు మన మధ్యన ఏముండాలి? మళ్ళీ చెప్పండి, మన మధ్యనే ఉండాలి. నేను మళ్ళీ స్టార్టింగ్ వస్తాను. యేసు ప్రభు దేని గురించి ప్రార్థన చేయమన్నాడు? ఆయన రాజ్యం గురించి ప్రార్థన చేయమన్నాడు. రాజ్యం అంటే ఏంటంటే ఇంతకీ ఎక్కడుందన్నాడు? మన మధ్యలో ఉంది. రాజ్యం అంటే ఏంటన్నాడు? నీతి. ఆ నీతిమంతుడు ఎవరు? ఇంతకీ దేవుడు నీతిమంతుడు. ఆ నీతిమంతుడికి ఉన్న లక్షణం ఏంటంట? ప్రేమ. ఇక్కడ వద్దాం. ఇప్పుడు దేవుని రాజ్యము ప్రేమ రెండు ఒక్కటే. ఇప్పుడు ఎవరి మధ్యలో ఉండాలి? మన మధ్యలో. దేవుని ప్రేమ మన మధ్యలో ఉండాలి. అది దేవుని రాజ్యము. రైట్, పాయింట్ అర్థమైందా? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కనుక ఆయన ప్రేమ మనలో ఉండాలి. అది లేకపోతే ఏమన్నాడు? దేవుని సంబంధం లేని వారమైపోతాము. ఇంకొంచెం ఒకసారి ముందుకెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ మాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ మాట. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడంట? ఇప్పుడు లోకంలో ఉన్నవారి అందరినీ ప్రేమించాడు. కొందరు అందరినీ కదా. క్రైస్తవులను వేరు లేదు, హైందవులను వేరు లేదు, ముస్లిమ్స్ అని వేరు లేదు. బైబిల్ చెప్తుంది లోకంలో ఉన్నవారు అందరినీ ప్రేమించాడంట. ఇప్పుడు పక్క చెప్పండి, అందరిని ప్రేమించాడు అని గట్టి చెప్పండి. అందరినీ ప్రేమించాడంట దేవుడు. రైట్. ఇప్పుడు మళ్ళీ స్టెప్స్ వద్దాం. ప్రార్థన ఏంటి? రావాలని ప్రార్థన చెయ్యాలి. ఎక్కడుందంటే రాజ్యం ఏంటి? ఎందుకే రాజ్యం? ఆయన నీతి ఏంటి? ప్రేమ. ఆయన ప్రేమ ఎంతమంది ప్రేమించమంది? ఇప్పుడు మన మధ్యన ఏముండాలి? అదే ఎంతమందిని? లిమిట్. మన మధ్యన అందరినీ ప్రేమించే గుణం ఉంటే ఆయన రాజ్యం వచ్చినట్టు. మళ్ళీ చెప్తున్నాను, మన మధ్యన అందరినీ ప్రేమించాడు. ఎందుకు చెప్పాడు? ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన అందరినీ ప్రేమించాడు. ఇప్పుడు మన మధ్యన ఆయన ప్రేమ ఉంటే దేవుని రాజ్యం వచ్చినట్టు. రైట్. ఆయన ఎంతమంది ప్రేమించాడు? నా మొదటి ప్రశ్న, అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నామా లేదా? అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నామా లేదా? అంటే దేవుని రాజ్యం ఏమైనట్టు? ఇందాక ఉందన్నారు, దేవుడు ఉన్నాడు, దేవుడు రాజ్యం ఉంది అంతా అన్నాం. ఏమైంది ఇప్పుడు? ఆయన ప్రేమ గనక, ఆయన అందరినీ ప్రేమించడం కనుక, ఆయన నీతి గనక అలా ఉండాలి కనుక ఖచ్చితంగా ఆయన రాజ్యం మన మధ్యలో. నా చిన్నప్పుడు నేను ట్రైన్లో, మా ఫ్యామిలీ మేము వస్తున్నాం, ట్రైన్లో వస్తుంటే మాకు ఎదురుగుండా ఒక ఫ్యామిలీ ఉంది. ఒక వ్యక్తి రాజుగారి వయసు ఉంటుంది, ఇంకొక ముసలావిడ కర్ర పట్టుకుని నడుము వంగిపోయి ఉంది. ఆ ముసలావిడికి అన్నీ చేసి పెడుతున్నాడు. తల్లి కొడుకులు భయవంతు రిలేషన్ అని చూస్తున్నాం. ఆ ముసలమ్మకి, వాళ్ళ అమ్మగారికి టాయిలెట్కి వస్తుంటే కూడా పట్టుకుని దగ్గరుండి తీసుకెళ్ళి టాయిలెట్ దగ్గర దింపుతున్నాడు. ఆ ముసలావిడ వాళ్ళ తల్లి
అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత కూర్చోపెడుతున్నాడు, అన్నీ చదువుతున్నాడు. మాట కలుస్తుంది కదా ట్రైన్లో ఉంటే, ఏ ఊరు ఎక్కడికి వెళ్తున్నారు అవసరం లేకుండా కలుపుతాం మనం. అదొక సౌత్ ఇండియన్స్ కానీ ఒక ఉన్న అలవాటు ఏంటంటే ట్రైన్లో ఖాళీగా ఉండం, పరిచయాలు పెంచేసుకుంటాం. ఇంకా భయంకరస్తులు అంటే ఫోన్ నెంబర్ తీసుకుని అడ్రస్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి చుట్టూ పెంచేసుకుంటారు. ఇప్పుడు ఎదురుగుండా వాడితో స్టార్ట్ చేస్తాం. ఎవరు ఏంటి అన్నీ మాట్లాడుతుంటే మీ అమ్మగారేంటి అని అడిగాం. ఎవరు అని అడిగారు అతను. ఈ ముసలావిడు మీ అమ్మగారా అంటే కాదు మా అత్తగారు అన్నాడండి. ఆశ్చర్యం అనిపించింది. అమ్మగారికి కాదు చేస్తుంది సేవలు, ఎవరు చేస్తున్నారు? అత్తగారు చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాం. ఈవిడిని తీసుకెళ్ళి మా అమ్మగారి దగ్గరికి వెళ్తున్నా అని చెప్తున్నాడు. వాళ్ళ అత్తగారిని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర, అంటే వాళ్ళ అమ్మ ఉంది. అత్తగారిని ఎలా చూస్తున్నాడు? పక్కలు చెప్పండి మాట. ఎలా చూస్తున్నాడు? నీకు అందరూ ఒకటేనా? దేవుడికి అందరూ ఒకటే అంట. అందరూ ఒకేలా ప్రేమించాడంట. అది ఆయన నీతి అంట, అది ఆయన రాజ్యం అంట. అది మన మధ్యలో ఉందంట. ఉందా? అత్త అమ్మ ఇద్దరు ఒకేలా ప్రేమిస్తున్నావు లేదా? కళ్ళలో ఒకట్లో చూడండి, బిగిసిపోయి చూడండి. ఆయిల్ వేయలేమో తలలో ఇవ్వాలంటే. ఇప్పుడు మాయ గారు నాన్నగారు ఒకేలా ప్రేమిస్తున్నారా? ఒకేలా ప్రేమిస్తున్నారా? మరిది ఒకేలా ప్రేమిస్తున్నారా? అక్క తోటికోడలు ఒకేలా ప్రేమిస్తున్నారా? దేవుని రాజ్యం ఉందా? ఇప్పుడు చెప్పండి. అడగండి. అడిగితే సిగ్గొచ్చేద్ది. అడగండి, దేవుడి రాజ్యం ఉందని అడగండి. ఇప్పుడు ఏం చెప్పారు? అందుకు ఆయన ప్రయాసపడ్డాడు. ఆయన రాజ్యం ఏంటంటే నీతితో కూడింది. ఆ నీతి ఏంటంటే ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ ఏంటంటే అందరినీ ఒకేలా ప్రేమించాడంట. ఇది మన మధ్యన ఉండాలన్నాడు. ఇది ఆశపడ్డాడు ఆయన. ఆయన రాజ్యము ఈ భూమి మీద రావాలని ప్రయాస దేవుడిది. అదే చేసి చూపించాడు ఆయన. అందరిని ఒకలా ఎందుకు ప్రేమించలేకపోతున్నాం అంటే మన మధ్యన ఎక్కడో ఆయన రాజ్యం తప్పిపోతుంది. లేదు, ఆయన రాజ్యం లేదు. యేసు ప్రభు ఆశించిన ఆ రాజ్యము ఆయన ఎలాగైతే అందరినీ ప్రేమించాడో అలా ప్రేమించడం, అలా ఉండాలి. అది మన మధ్యన ఉన్నప్పుడే. ఉందా లేదా అది మీకు తెలుసు. నేను రెండో విషయంకి వస్తున్నాను. అన్ని వేళల్లో ఒకేలా ప్రేమిస్తారా? అర్థమైందన్న మాట? అర్థం లేదా? అన్ని వేళల్లో ఒకేలా ప్రేమిస్తారా? కష్టం కదా. అందరినీ ఒకలా ప్రేమించాం, రైట్? ఫెయిల్ ఇక్కడ. రెండోది, అన్ని వేళలా ఉంటుందా? ఉండదు. ప్రతీ నెల ఒక చీర కొనకపోతే అలా ఊరుకోదంటే గొడవ పెడదంట. ప్రతి నెల ఒక చీర కొనేస్తే ఏం మాట్లాడదంట, చాలా తక్కువ చూసుకుంటుందంట. ప్రతి నెల ఒక చీర కావాలంట, లేకపోతే గొడవ పెడతంట, లేకపోతే తిండి పెట్టదంట. ఇప్పుడు ఆవిడ ప్రేమ మామూలుగా ఉందా? ఏమైనా ఇస్తే వస్తుందా? అప్పుడప్పుడు ప్రేమ ఉంది, అప్పుడప్పుడు తగ్గిపోతుంది. దేవుడు అన్ని వేళలా ప్రేమించలేదా? మనం మంచి చేసినప్పుడు ప్రేమించాడు, తప్పు చేసినప్పుడు ప్రేమించాడు, దేవుడు తప్పిపోతున్నప్పుడు ప్రేమించాడు, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రేమించాడు, ఏది చేసినా ప్రేమించాడు. అన్ని వేళల్లా. మీ పక్కలు తట్టి చెప్పండి, అన్ని వేళలా ప్రేమించడం చెప్పండి. అదే దేవుని రాజ్యం చెప్పండి. ఏమన్నారు? ప్రేమిస్తున్నారా? ట్రై చేస్తున్నారా? చూస్తాంలే అయినప్పుడు అన్నారా? ఏమన్నారు? ఏం చెప్పలేదా? ఇప్పుడు చెప్పండి. అయితే నేను ట్రై చేస్తానని చెప్పండి. ఈ విషయాలు మాట్లాడుతున్నా, నేను ప్రయత్నిస్తున్నాను, నేనేం దాటిలే, అది నేను కాదు. నేను ప్రయత్నిస్తూనే, సిగ్గుపడుతూనే ఈ విషయాలు మాట్లాడుతున్నాను. నేను ప్రయత్నిస్తున్నాను, నాతో పాటు ప్రయత్నించండి. అన్ని వేళల్లో ప్రేమించాలి. ఫస్ట్ ఏంటి? మర్చిపోయారు అప్పుడే. అందరినీ ప్రేమించాలి, రైట్? రెండోది, అన్ని వేళల్లో
ఇది దేవుని రాజ్యము, దేవుని నీతి. రైట్, మూడో విషయంకి వద్దాం. ఏ బదులు కూడా ఆశించకూడదు. ఏంటిది? ఏ బదులు ఆశించని ప్రేమ ప్రేమించాలి. పదాలు విన్నారా? ఇవి వినలేదా? పాటల్లో వింటాం. ఏ పాట? ఓ తల్లి కన్నను, దీంట్లో ఉంటుంది. ఏ బదులు ఆశించని, ఇవన్నీ బైబిల్ మాటలే, అన్నిటికీ రిఫరెన్స్ అయితే టైం అవుతుంది అని చెప్పేస్తున్నాను. ఏ బదులు ఆశించని ప్రేమ, ఇది యేసు ప్రభు ప్రేమించిన ప్రేమ. యేసు ప్రభు ప్రేమించిన ప్రేమ. ఏ బదులు ఆశించలే, ఏ బదులు కూడా ఆశించకుండా ప్రేమించాడు మనుషుల నుంచి. మనుషులు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకుంటున్నారు అని అడిగితే ఏం చెప్తారు? కదా, చచ్చిపోతే నరకంకి వెళ్ళిపోతాం కదండి యేసు ప్రభువుని నమ్మకపోతే. మరి అందుకే యేసు ప్రభువుని నమ్ముకుంటే మనిషి స్వార్థం ఏంటి? దేవుణ్ణి ప్రేమించి కాదు. మనిషి యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకుంటున్నాడంటే దేవుణ్ణి ప్రేమించి కాదు, ఎక్కడ నరకంకి వెళ్ళిపోతాను భయంతో. ఇప్పుడు ఈయన ఏ బదులు ఆశించట్లే మనుషుల నుంచి, ఉచితంగా ప్రేమ ఇస్తానే ఉన్నాడు. మీ పక్కలు చెప్పండి, ఏ బదులు ఆశించదని చెప్పండి. అంటే ఏం చేయాలి ఇప్పుడు? ఏ బదులు అంటే, ఇప్పుడు నేను ప్రసాదాన్ని ప్రేమించి అనుకుందాం. ఎదురున్నారు జూనియర్ ప్రసాద్, సీనియర్ ప్రసాద్, జేపీ, ఎస్పీ. రైట్, ప్రసాదాన్ని ప్రేమించి అనుకుందాం. నేను ఎంత ప్రేమిస్తున్నా ప్రసాదన్న ప్రేమించట్లేనాను, నేను కూడా ఇంకా అనడానికి లేదని అర్థం. ప్రేమించడం అంటే ఆ అవతల వ్యక్తి ఏం చేసినా చేయకపోయినా, ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం ప్రేమిస్తూనే ఉండాలి. ఇది ప్రభు లక్షణం. ఇది కోరుకున్నాడు దేవుడు. ఇప్పుడు ఏ బదులు ఆశించకుండా ప్రేమించగలుగుతామా? మీరు ప్రేమ చూపిస్తున్నారు, అవతల వ్యక్తి స్పందించట్లేదు. మీరు ప్రేమ చూపిస్తున్నారు, అవతల వ్యక్తికి చులకన ఉంది, ఏం చేస్తారు? మానవులు ప్రేమిస్తారా? నా ప్రేమకు విలువ లేదు, ఏం చేస్తాం? దేవుని రాజ్యాన్ని పక్కన పెడతాం. అప్పుడు ఏ బదులు కూడా ఆశించకుండా ప్రేమించాలి. అది దేవుని రాజ్యము, అది నీతి. అందుకు ప్రార్థన చేయమన్నాడు ఆ విషయంలో. అది మన మధ్యన ఉండాలి. రైట్, నాలుగో విషయంకి వస్తున్నాను. ఏ లోపం లేని ప్రేమ అనండి. లోకం కాదు, లోపము. ఏ లోపము. మీ పక్కలు చెప్పారా విషయం? ప్రేమ ప్రేమించాలని చెప్పండి, అదే దేవుని రాజ్యం. ప్రేమించే విషయంలో లోపము ఉండకూడదు. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లల్ని గమనించండి. చిన్నపిల్లల్ని వాళ్ళ అమ్మ చెదక్కొట్టేది, ఆడి ముక్కంటే సీవునితో ఎర్ర అయిపోతాడు. రెండో నిమిషం ఏం చేస్తాడు? చేతులు చాపి ఎత్తుకో అంటాడు. ఆ ప్రేమలో ఏ లోపం ఉండదు చూడండి. ఆడు ప్రేమించే ప్రేమలో ఏ లోపం ఉండదు. కొట్టినా ఎత్తుకోమని చెప్తాడు ఆయన. కొట్టి ఏడ్చిన తర్వాత ఎత్తుకోమని చెప్తాడు. అలాంటి లోపం లేని ప్రేమ పిల్లల్లో ఉంటుంది. ఒక చిన్న మాట నోరు ఇసిరాతే, టంగ్ స్లిప్ అంటారు కదా, నాలుక అలా జారింది అనుకోండి ఒక మాట, ఆడదాని మాట అన్న. లోపము లేని ప్రేమ ఉందా? మన ప్రేమ లోపం లేకుండా ఉందా? ఆయన రాజ్యము మన మధ్యన ఉండాలంటే ఆయన నీతి, ఆ నీతి ఏంటంటే ఆయన ప్రేమ ఏంటంటే అందరినీ ప్రేమించాడు. ఏ లోపం లేని ప్రేమ ఆయన ప్రేమించాడు. ఇది ఉండాలి. ఏం చెప్పాను? లోపం లేని. తర్వాత విషయంకి వస్తున్నాను. అంతం వరకు అని చెప్పండి. అంతము వరకు, నాకు కాదు, పక్కలు చెప్పండి. ఏంటి చెప్పండి? అంతం వరకు ప్రేమించాలి, మధ్యలో వదలడానికి లేదు. యేసు ప్రభు చేసిన ప్రేమ. ఇప్పుడు ఆలోచించండి. యేసు ప్రభుతో పాటు సిలువ ఎక్కినప్పుడు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? ఆ ఇద్దరు ఎవరు? ఐఏఎస్ ఆఫీసర్లా? ఎవరు? దొంగలు. చూడండి ఆ లెవెల్ చూడండి, ఎలాంటి వాళ్ళతో పెట్టాడు. ఇద్దరు దొంగలే.
ఇద్దరు మంచి స్నేహితులే దొంగలు, ఇద్దరు దొంగతనం చేసేవారు దొంగలు. ఒకడేమన్నాడు, ఒక దొంగ ఏమన్నాడు, ఒక దొంగ గురించి చెప్పండి. నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అని చెప్పాడు. రెండో వాడు ఏమన్నాడు, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు, ఈ దొంగలతో ఏమన్నారు, నన్ను జ్ఞాపకం చేసుకో అన్న దొంగతో ఏమన్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. టికెట్ ఎక్కడ దొరికింది ఇప్పుడు? ఆ దొంగ టికెట్ ఎక్కడ దొరికింది? యేసు ప్రభుతో పాటు, యేసు ప్రభుతో కలిసి, యేసు ప్రభుతో ఏ రోజైనా దేవుడి మాట ఎన్నాడాడు? ఎనలే. చర్చికి వెళ్ళి ఉంటాడా? ఎల్ల. ఎల్లున్న డబ్బులు దొబ్బించడానికి వెళ్ళి ఉంటాడు, పాకెట్లు కొట్టడానికి వెళ్ళి ఉంటాడు, చెప్పులు దొబ్బడానికి వెళ్ళి ఉంటాడు, అంత తమ్మించి వెళ్ళి ఉంటాడు. అలాంటి దుర్మార్గుడు పక్కన ఉన్నప్పుడు నువ్వు చేసినవన్నీ ఏంటి తెలీదా అన్నాడా? ఎన్ని దొప్పులు చేసావు తెలియదా, ఎన్ని దొప్పులు చేసావు తెలియదా అన్నాడా? ఏమీ అనలే. ఆ డైరెక్ట్గా టికెట్ ఇచ్చాడు, నాతో పాటు ఉంటామని చెప్పాడు. రైట్. ఇక్కడ చూడండి, యేసు ప్రభుని పట్టుకున్న వారు, అరెస్ట్ చేసిన వాళ్ళు, కొట్టిన వారు, ఈడ్చిన వారు, రక్తం కాల్చిన వారు, గుద్దిన వారు అందరూ ఉన్నారు అక్కడ, అందరూ ఉన్నారు. ఎవరు కొట్టాడో యేసు ప్రభు తెలియదు అక్కడ. ఎవడు ఎక్కడ గుద్దాడు తెలియదా, ఎవడు బట్టలు చంపాడు తెలియదా, ఎవడు ములిపిరటం పెట్టాడు తెలియదా, ఎవడు సిల్వెక్కించాడు తెలియదా, ఎవడు మేకలు కొట్టాడు తెలియదా, అన్నీ తెలుసు. అందరూ అక్కడ ఉన్నారు. రైట్. అందరూ ఉన్నారు. ఒక్క మాట అనొచ్చు కదా, నేను అయిపోతున్నాను, మా నాన్న చెప్తాను రా నీ పని చూడమని అన్నాడా? అనలే. వాళ్ళందరూ కనిపిస్తున్నా, అప్పటికీ హేళన చేస్తున్నా సరే కూడా ఒకే మాట అన్నాడు, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, క్షమించండి అన్నాడండి. అది అంతం వరకు. అంటే ఆయన చచ్చిపోతున్న టైం కూడా చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. చనిపోయిన తర్వాత ఈ పదం చెప్పకపోతే వారి మీదకి వచ్చేస్తారు శిక్ష. అది ఏ వ్యక్తులైతే చంపేశారో, సిలువెక్కిచ్చారో, యేసు ప్రభు ఆ పదం చెప్పకుండా చనిపోతే వారి మీదకి ఆ శిక్ష వచ్చేస్తుంది, ఎవరెవరైతే చంపారో. అందుకు ఆ విషయంలో కూడా ఓపిక లేకపోయినా కూడా ఆ ప్రార్థన చేసి చనిపోయాడు. అది అంతం వరకు ప్రేమించడం. మనం అంతం అయిపోయే వరకు అలానే ప్రేమించాలి. అది దేవుని నీతి అయ్యున్నది, దేవుని రాజ్యము అయ్యున్నది. ఒక్కసారి మళ్ళీ వెనక్కి వద్దాం. ఫస్ట్ ఏంటి, ఆయన ఏం ప్రార్థన చేశాడు? ఆయన రాజ్యము రావాలని ప్రార్థన చేశాడు. ఆయన రాజ్యం ఎక్కడుందన్నాడు? మన మధ్యన ఉందన్నాడు. ఆ మన మధ్యన ఉన్న రాజ్యం ఏంటంట? ఆయన నీతి. ఆ నీతి ఏంటి? ఇంతకి ఆయన ప్రేమ స్వరూపుడై ఉన్నాడు. ఎవరిని ప్రేమించాడు? ఎంతమంది ప్రేమించాడు? అందరినీ ప్రేమించాడు, ఒకేలా ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? అందరినీ ఒకేలా ప్రేమించాడు. ఎన్ని వేళలు ప్రేమించాడు? అన్ని వేళ ప్రేమించాడు. ఏ బదులు ఆశించిన ప్రేమ, ఏ లోపము లేని ప్రేమ. ఎప్పటి వరకు? అంతం వరకు ప్రేమించాడు. అది ఆయన నీతి. అది ఆయన నీతి. ఇప్పుడు దేవుని రాజ్యం అంటే ఏంటంటే ఆయన నీతి. అది ఎవరి దగ్గర ఉండాలి? ఇప్పుడు మన మధ్యలో ఉండాలి. మన మధ్యలో ఉన్నప్పుడే ఆయన రాజ్యము వచ్చినట్టు. ఇంకా అవ్వలేదు, వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. విషయాల్లో కలుపుస్తున్న ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ మాట స్పష్టంగా చెప్తుంది, మేము బ్రతుకుతే నీ కొరకు బ్రతకాలి. ఒకవేళ చనిపోవాల్సి వస్తే నీ కోసమే మేము చనిపోవాలి. మా ప్రార్థన నీకు సంబంధించింది అవి ఉండాలి, నీ విషయంలో అవి ఉండాలి. కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలు మేము ప్రార్థన చేసాం, అది మా విషయాలే, మాకు సంబంధించిన విషయాలే. ఈ భూమి మీదకి మీరు వచ్చారు, భూమి మీది, భూమి మీద ఉన్న మనుషులు మీ వారు, మేమందరం మీ వారినే. కానీ మా పైన అధికారం మేము అపవాది చేతికి ఇచ్చాం, మమ్మల్ని నడిపించమని, చూడమని. ఆ దుఃఖం నీలో ఉంది. రాజ్యము రావాలి, అదే ప్రార్థన అడిగావు నువ్వు. నీ శిష్యులు అడిగినప్పుడు ఏం ప్రార్థన చేయాలంటే, తండ్రి నామం పరిశుద్ధపడాలి అని ప్రార్థన చేయమన్నాం. మా వల్లే ఆ ప్రాబ్లం వస్తుంది, మా వల్లే ఆ సమస్య వస్తుంది. నీ నామం పరిశుద్ధంగా ఉండాల్సింది మేము మా బ్రతుకుల వల్ల మేము పాడు చేస్తున్నాము. ఇదిగో నీ రాజ్యము రావాలి అని ప్రార్థన చేస్తున్నాం. నీ రాజ్యము మా మధ్యనే ఉందని చెప్పావు. నీ రాజ్యము నీతి అని చెప్పావు. ఆ నీతి ప్రేమ అయ్యి ఉంది. ఆ ప్రేమ అందరినీ, భూమి మీద ఉన్న అందరినీ ప్రేమించింది. మీరు మా మధ్యన ఉండాలంటే, నీ రాజ్యము మా మధ్యన ఉండాలంటే, ఖచ్చితంగా ఆ నీతి నెరవేరాలంటే మేము అందరినీ ప్రేమించాలి. మీరు ఎలాగైతే ప్రేమించారో
అన్ని వేళలో మేము ప్రేమించాలి. మీరు ఎలాగైతే ప్రేమించారో, ఏ బదులు ఆశించకుండా మేము ప్రేమించాలి. మీరు ఎలాగైతే మా జీవితంలో మేము ఏం ఆశించకుండా ప్రేమిస్తున్నారో అలా మేము ప్రేమించాలి. ఏ లోపము లేని ప్రేమ మేము చూపించాలి. మా ప్రేమలో లోపాలు ఉన్నాయి, మేము చూపించే ప్రేమలో లోపాలు ఉన్నాయి. ఇదిగో అంతవరకు మీరు ఎలాగైతే మనుషులను ప్రేమించారో మేము కూడా అలాగే ప్రేమించాలి. నీ రాజ్యము అప్పుడు మా మధ్యన వస్తుంది. నీ నీతి నెరవేరుతుంది. అప్పుడు నీ నీతి, నీ రాజ్యము ప్రభు అది చెప్తుంది. ఇదిగో ఆ ప్రేమ అయి ఉంది. నీ నీతి ఏంటంటే అది ప్రేమ. ఆ ప్రేమ మా మధ్యన ఉండాలి. ఆ రాజ్యం మా మధ్యన ఉండాలి. నీ రాజ్యం వచ్చును కాక మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఈ విషయాల్లో మేము అలవాటు ప్రకారం చేస్తున్నాము. క్షమించమని అడుగుతున్నాం తండ్రి. నీ రాజ్యము మా మధ్యన ఉండాలంటే నీ నీతి మా మధ్యన ఉండాలి. నీ నీతి, నీ ప్రేమ అయ్యి ఉంది. అది మీరు ఎలా ప్రేమించారో మేము కూడా అదే రీతిగా ప్రేమించే వారంగా ఉండాలి. ఉన్నప్పుడే నీ రాజ్యము మా మధ్యన వచ్చినట్టు, లేదా ఇంకా రానట్టే. మా అనుదిన ప్రార్థనలో నీ రాజ్యం రావాలని మేము ప్రార్థన చేసుకుంటాం. మాకు సాయం చేయండి. స్వచ్ఛమైన ప్రార్థన మాకు నేర్పించండి. యథార్థమైన ప్రార్థన మాకు నేర్పించండి. నీతి గల ప్రార్థన మాకు నేర్పించండి. అర్థం అవే ప్రార్థన మాకు నేర్పించండి. మీరు ఏదైతే ఆశిస్తున్నారో అలాంటి విషయాలు మేము ప్రార్థన చేసే వాళ్ళం మమ్మల్ని మార్చమని అడుగుతున్నాం. మా బ్రతుకులు ఒకసారి నీ చేతికి అప్పు చెప్పుకుంటున్నాం. ఈ వారమంతా మేము లోకంలో ఉంటాం. ఈ లోకంలో ఉన్నంత కాలం మేము నీ రాజ్యాన్ని మేము వెతికే వారిలా ఉండాలి. నీ నీతిని వెతికే వారిలా ఉండాలి. ఆ నీతి, ఆ రాజ్యము నీ ప్రేమ కనుక మా మధ్యన ఆ ప్రేమ ఉండే కృపని ఇవ్వమని అడుగుతుంది తండ్రి. ఎక్కడైనా మేము